హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో హెల్దీగా నువ్వులు పల్లీలతో లడ్డు అయితే చేసి చూపిస్తానండి. బెల్లంతో చాలా సింపుల్గా ఈజీగా ఈ లడ్డు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మనం చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామండి. హెల్త్కి అయితే చాలా మంచిది. దానికోసం నువ్వులు అయితే తీసుకున్నాను, పల్లీలు అయితే తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు అంటారు కదండి అవండి. ఇదైతే బెల్లం అండి. ఈ 3 ఐటమ్స్ దాంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి, నెయ్యి కూడా వేసి లడ్డు అయితే తయారు చేస్తానండి. ఈరోజు నేనైతే ఇలాంటి కుందులు బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. చాలా మంచిదండి హెల్త్కి ఈ లడ్డు అయితే. చాలా సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నువ్వులు అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రైగానే మనం కొంచెం వేపుకోవాలి. ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయలేదు, డ్రైగానే ఇట్లా వేపుతున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం వేగిన తర్వాత నువ్వులు, ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసి వేపుతున్నానండి. నువ్వులు కొంచెం వేగిన తర్వాతే ఎండు కొబ్బరి అయితే వేయండి. ముందే వేస్తే కొబ్బరి అయితే మాడిపోతుంది. అందుకని నువ్వులు కొంచెం వేగిన తర్వాత అయితే ఎండు కొబ్బరి కూడా వేసి రెండు కలిసి కొంచెం సేపు సిమ్లోనే ఉంచుకొని బాగా వేపుకోండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఇట్లా అయితే రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు డన్ అండి, రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము మనం. చూడండి, బౌల్లో అయితే తీసేసాను. ఇప్పుడు పల్లీలు అయితే మనం వేసి, పల్లీలు కూడా డ్రై రోస్టే ఇట్లా వేపుతున్నానండి. బాగా ఇలా కలుపుతూ మనం సిమ్లోనే పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు త్వరగా మాడిపోతాయి. అందుకని ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు నువ్వులు అయితే చల్లారిపోయినాయండి. అవైతే మిక్సీ జార్లో అయితే వేసేసి కొద్దిగా మనం పౌడర్ లాగా అయితే చేసుకుందాము. మరీ మెత్తటి పౌడర్ అయితే వద్దండి. లైట్గా కొంచెం ఒక్కసారి అలా మిక్సీ తిప్పండి, కొంచెం లైట్గా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇది బౌల్లో అయితే తీసేసుకుందాము. చూడండి, ఈ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను మొత్తం నువ్వులు, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు పల్లీలు కూడా చల్లగా అయిపోయినాయండి. పొట్టు ఏమీ తీయాల్సిన పని లేదు. అట్లాగే డైరెక్ట్గా మనం మిక్సీలో అయితే వేసేసి పౌడర్ లాగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా అయితే లడ్డు తయారైపోతుంది. చూడండి, అది కూడా మిక్సీ అయితే చేసేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు కూడా పౌడర్ అయితే అయిపోయింది, చూసారా. కచ్చాబిచ్చిగా ఇట్లా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇది కూడా అదే బౌల్లో వేసేసుకుందాము. నువ్వులు పల్లి పౌడర్ నువ్వులు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాం కదా, అందులోనే ఇది కూడా వేసాను. ఇప్పుడు కుందులు బెల్లం అయితే తీసుకుంటున్నానండి. అది కూడా మిక్సీలో వేసి మనం పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే మనం ముద్దలాగా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం సేపు ఎక్కువసేపు మిక్సీ పడితే ముద్దలాగా అయితే అవుతుంది. నేనైతే ఈరోజు ముద్దలాగా అయితే ఇట్లా చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా. ఇది ఇప్పుడు బాగా మనం మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. మొత్తం బెల్లం అంతా తీసేసి నేను ఇట్లా ముద్దలాగా అయితే చేసుకున్నానండి. లేదు మీకు పౌడర్ లాగా కావాలంటే ఎక్కువసేపు అయితే మిక్సీ పట్టద్దు, కొంచెం సేపు మిక్సీ పట్టి తీసేస్తే పౌడర్ లాగా వచ్చేస్తుంది. నేను ఇట్లా ముద్దలాగా అయితే చేసుకున్నాను. లడ్డు చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. కింద నుంచి పైకి మొత్తం బెల్లం అంతా కలిసేలాగా ఆ పొడికి మొత్తం పట్టేటట్టు బాగా ఫస్ట్ అయితే డ్రైగానే ఇట్లా మిక్సింగ్ అయితే చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు చేత్తోనే మిక్స్ చేసుకోండి. బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. లడ్డు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఈ లడ్డు ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. చాలా హెల్దీ లడ్డు అండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే మిక్స్ అయితే అయిపోయింది మొత్తం, చూస్తున్నారు కదా. ఇట్లా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి లడ్డూలాగా. ఈ నెయ్యి కూడా నేను బయట నుంచి అయితే కొననండి, ఇంట్లోనే తయారు చేశాను నెయ్యి కూడా. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. ఒక్కసారి నెయ్యి మొత్తం వేసేయొద్దు. నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ సరిపడానే, ఎక్కువ కూడా నెయ్యి పట్టదండి. మనం ఆల్రెడీ బెల్లము ముద్దలాగా వేసాం కదా, దాంట్లోనే తడి ఉంటుంది. ఎక్కువ నెయ్యి పట్టదు, తక్కువే పడుతుందండి. మనం ఎంత నెయ్యి పడుతుందో చూసుకొని దాన్ని బట్టి కొంచెం కొంచెంగా వేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోండి. చాలా సింపుల్గా తయారైపోతుందండి హెల్దీ లడ్డు. ఎవరైనా తినొచ్చండి ఈ లడ్డు అనేది.
చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే నేను చేసేస్తున్నాను లడ్డూలు. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి, చాలా హెల్దీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకైతే ఈరోజు లడ్డు చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి. నువ్వులు పల్లీలు హెల్త్కి చాలా మంచిది కదండి. బెల్లం వేసుకుంటే ఇక తిరుగులేదు. ఈ మూడిటి కాంబినేషన్లో లడ్డు అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇట్స్ ఎ డన్ అండి, రెడీ అయిపోయినాయి నువ్వులు పల్లీ లడ్డు. చూస్తున్నారు కదా, హెల్దీ లడ్డు అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హెల్దీ నువ్వులు పల్లి లడ్డు అయితే తయారైపోయిందండి. అది కూడా బెల్లంతో. షుగర్ అయితే వేసుకోకండి, బెల్లంతోనే తయారు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి బెల్లం అయితే. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే తయారు చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye.